తెలంగాణ డ్రగ్ క్యాపిటల్ అని ఎవరు స్టేట్మెంట్ ఇట్లేదు, రాజకీయ స్టేట్మెంట్లు. కానీ డ్రగ్స్ నుంచి యువతని బయటపడేయమని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో కోరుతున్నాయి. ఆంధ్రాకి తెలంగాణకు ఉన్న తేడా అదే. ఆంధ్రాలో మాత్రమే ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూస్తారు, అక్కడ సామాజిక రుగ్మత కోణంలోనే చూస్తారు. తాజాగా మహేంద్ర యూనివర్సిటీలో రైడ్ చేశారు పోలీసులు. ఏకంగా 50 మంది విద్యార్థులు డ్రగ్ పాజిటివ్ తేలడం అన్నది సంచలనం సృష్టించింది. ఏంటంటే శ్రీమారుతి కొరియర్ సంస్థ ఢిల్లీ నుంచి తీసుకొచ్చినటువంటి డ్రగ్స్ని అక్కడ వాళ్ళు వాడుతున్నారు అన్నటువంటి తేలింది. ఇదేదో ఓగ్విడ్ అనేటటువంటి ఒక మత్తు పదార్థం అట, గంజాయి అట. ఇవి రెండు మహేంద్ర యూనివర్సిటీ నుంచి భారీగా స్వాధీనం చేసుకున్నారు. 15 కిలోల గంజాయి స్వాధీనమైందట. అంటే ఆషామాషి కాదు. ఏదైతే మొన్న ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి సూత్రధారిగా భావిస్తున్నటువంటి మల్నాడు రెస్టారెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో వీళ్ళని పట్టుకున్నారన్నటువంటి తాజా అంశం. తద్వారా చూస్తుంటే హైదరాబాద్ అన్నటువంటిది ధనవంతుల స్వర్గం. ఆ ధనవంతులు తమ బిడ్డలకి ఇస్తున్నటువంటి విచ్చలవిడి సొమ్ము, రాత్రి పగలు వాళ్ళని దోచి వీళ్ళని దోచి, వాళ్ళ కష్టాన్ని మింగి వీళ్ళ కష్టాన్ని మింగితే చివరికి దాంతో విచ్చలవిడిగా ప్రవర్తించే బిడ్డల్ని కన్నారు. ఆ బిడ్డలు విచ్చలవిడి ఆనందం కోసం డ్రగ్ ఎడిక్ట్ అవుతున్నారు. చివరికి ఎందుకు కొరగాని సామాజిక అసమర్థ పౌరులుగా తయారవుతున్నారనడానికి సాక్ష్యం ఈ ఉదంతం.